నేను ఎన్నో రకాలుగా వాడికి చెప్పి చూశాను. రెండో ప్రసవం అప్పుడు చెమేలి చనిపోవడం వాడి తప్పెలా అవుతుంది? 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా తన గురించి ఆలోచిస్తుంటే వాడి జీవితం ఏమవ్వాలి? అన్ని సమస్యలు పూర్తయి సంతోషంగా జీవితాన్ని మొదలుపెట్టేటప్పుడే అప్పుడే చమేలి చనిపోయింది. కాన్పు నొప్పులు రాగానే హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి వాడు బండి తీసుకురావడానికి అరగంట లేట్ అయింది. ఇప్పుడు కూడా సూరజ్ వాడి వల్లే తను చనిపోయిందనుకుంటున్నాడు. వాడు త్వరగా వచ్చుంటే తల్లి బిడ్డల్ని కాపాడేవాడట. అదంతా తలరాతమ్మా, ఎవరేం చేయగలం? ఏం వెతుకుతున్నావు కళ్యాణి? లచ్చో ఇక్కడెక్కడో దాక్కుంది, వెతుకుతూ వచ్చాను. ఈ మొబైల్ ఎక్కడైనా పడితే పగిలిపోతుంది, నాన్నకిచ్చేయమ్మా. ఇది నాన్నదే కదా, పగిలితే ఇంకొకటి కొనుక్కుంటారులే. ఏది చెప్పినా ఎదురు సమాధానం చెప్తున్నావు. కొన్నిసార్లు ఇది కూడా చమ్మేలిలాగా ప్రవర్తిస్తుంది. అంతా దాని మొండితనమే. అమ్మా, అలా మాట్లాడకండమ్మా. మాట్లాడేలా చేస్తోంది తను. దీన్ని చూసుకోటానికి కనీసం 2 కావాల్సొస్తున్నారు. దాంతో ఏగలేకపోతున్నాను. ఎప్పుడు బాగుపడుతుందో ఏమో. నువ్వికపై బిజినెస్లో నానికి సాయం చేయాలని ఆయన అనుకుంటున్నారు. గతంలోలాగా బిజినెస్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదని మీకు తెలుసుగా. కళ్యాణి భవిష్యత్తు చూసుకోవడానికి నాకు టైం కావాలి. ఇప్పుడు కూడా నేనుంటేనే తను సైలెంట్గా ఉంటుంది. నేను చూసుకోవద్దని చెప్పట్లేదు. నాన్న స్థాపించి ఇన్నాళ్ళుగా చూసుకుంటున్న కంపెనీ మీ నాన్నగారు తర్వాత ఆగిపోవడమో లేదంటే అమ్ముడుపోవడమో జరిగిపోతుందేమోనని ఆయన భయపడుతున్నారు. నన్నే తీసుకో. మా నాన్న స్థాపించిన షాప్ని నేను చూసుకుంటున్నాను. 2-3 చోట్లలో షాపులు మొదలుపెట్టినా దీన్ని వదులుకోలేదు. అది మనం గౌరవం యొక్క చిహ్నం. మీ వల్ల అవుతుంది. చిన్నప్పటినుంచి నాకెలాంటి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను సైకాలజీ చదివి డాక్టర్ అవ్వాలనుకున్నాను. షాప్లో కూర్చుంటానని అస్సలు అనుకోలేదు, కానీ కూర్చున్నాను. జీవితం అంటే ఇలాగే ఉంటుంది. నానా, లచ్చో ఇటు వెళ్ళటం మీరు చూసారా? ఏమిటి కళ్యాణి, నేను అంకుల్తో మాట్లాడుతున్నాను, నువ్వు చూస్తున్నావుగా. ఇలా మధ్యలో వచ్చి అడగకూడదని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? లచ్చోని చూసారనేగా అడిగాను. నువ్వు మాట్లాడడం తప్పు అని చెప్పలేదు. పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అనవసరంగా తలదూర్చడం తప్పు అంటున్నాను. ఈ ఇంటికి ఎవరైనా వస్తే మీరు ఇలాగే చేస్తారులే. తను హర్ట్ అయినట్టుంది సూరజ్. కొంచెం తను హర్ట్ అవ్వని. ఇప్పుడు మాత్రమే కాదు, నేనెవరితోనైనా ఫోన్ మాట్లాడేటప్పుడు మధ్యలో వచ్చి ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు తిడుతున్నట్టు కాదిది. ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు కన్న తండ్రి తనని తిడుతున్నప్పుడు తను బాధపడుతుంది, అవమానించినట్టు అనిపిస్తుంది, మనసు ముక్కలవుతుంది. అందుకే పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడే వాళ్ళని మనం ఓ మాట అనాలి. అప్పుడే వాళ్ళు వింటారు, లేదంటే తప్పుగానే అనుకుంటారు. దాక్కున్నావా? నువ్వు ఒక దొంగవి. నన్ను ఏమార్చి నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కున్నావా? నేను నిన్ను ఎక్కడెక్కడంతా వెతికన్నా తెలుసా? నేను నీకు శిక్ష ఇస్తాను ఇప్పుడు. అదలా కరెక్ట్గా ఉండిద్ది. టైం చూపి ఇప్పటికి 10 నిమిషాలు అయిపోయింది. నువ్వు ఓడిపోయావు, నేనే గెలిచాను. ఎవరు చెప్పారు నువ్వే గెలిచావని? నేనే గెలిచాను. టైం అయిపోయింది కదా, ఇంకా 2 సెకండ్లున్నాయి. అబద్ధం చెప్తున్నావు, నువ్వే ఓడిపోయావు. నేను అబద్ధం చెప్పను. మర్యాదగా నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. నేను అసలు ఒప్పుకోను. నువ్వు వినకపోతే నువ్వు వినేలాగా నేను చేస్తాను. నా తరా లోపలికి వెళ్ళు. వెళ్ళు. అక్క తలుపు తెరు, అక్క తలుపు తెరు. నువ్వు లోపలే ఉండు. తలుపు తీయందక్క, ప్లీజ్ అక్క తలుపు తెరు. నువ్వు ఎంత అరిసినా నేను డోర్ ఓపెన్ చేయను. అమ్మా తలుపు తీయందమ్మా. మాట్లాడకుండా అక్కడే సైలెంట్ గా ఉండు. అమ్మా తలుపు తీయందమ్మా, భయంగా ఉందమ్మా. లచ్చు బాత్రూంలో ఏం చేస్తుంది? నేను లాక్ చేశాను. అక్క నన్ను లోపలి పెట్టి తలుపు మూసేసింది. తలుపు తెరు. కళ్యాణి తలుపు తీ. జరిగి నుంచోరా. తన కాసేపటికి లోపలే ఉండాలి. జిత్తు అన్నా తలుపు తెరు అన్నా, ప్లీజ్ అన్నా. కళ్యాణి నిన్నే తలుపు తెరమని చెప్తున్నాను. నేను ఇప్పుడు ఓపెన్ చేయను. నేను అంకుల్ని పిలుస్తాను. ఎవరు వచ్చినా నేను ఓపెన్ చేయను.
వచ్చి అనవసరంగా నాతో కూడా పడకు. నాకు కోపం తెప్పిస్తే నిన్ను కూడా లోపల వేస్తా. ఏంటి చిత్తు ఏమైంది? లచ్చు బాత్రూంలో ఉందా? లచ్చు లచ్చు ఏంటి కళ్యాణి ఇది? నేను లోపల పెట్టి లాక్ వేసేసాను. కళ్ళు బాత్రూమ్ తెరవు. కాసేపు తను లోపలే ఉండాలి. ఏమిటి? నానా, తను గేమ్ లో ఓడిపోయింది కానీ తను అసలు ఒప్పుకోలేదు. తను చెప్తుంది నేనే ఓడిపోయానని. ఏమిటి ప్రాబ్లం? లచ్చుని బాత్రూమ్ లో లాక్ చేసింది. ముందు తాళం ఇవ్వు. కుదరదు. అమ్మా తలుపు తెరు అమ్మా ప్లీజ్. కళ్యాణి ఆ తాళం ఇలా ఇవ్వు. నేను చాలా భయపడిపోయానమ్మా. ఏం లేదు నాన్న, అక్క ఊరికే తమాషా చేసింది. సరే కళ్యాణి సహించలేనంతగా నువ్వు అల్లరి చేస్తున్నావు తెలుసా? నన్ను రెచ్చగొట్టొద్దు. అరే ఎందుకు కోపడుతున్నావు? వదిలేసేయి. ఈ రోజు తన పుట్టినరోజు. ఈ ఒక్కరోజైనా వాళ్ళు ఆడుతూ పాడుతూ ఉండనివ్వండి. రజిత్తు, ఇద్దరిని తీసుకెళ్ళు. అక్కడికెళ్ళి ఆడుకోండి. నేను ఇంకా అక్కతో మాట్లాడను. కళ్యాణి లచ్చుకి సారీ చెప్పు. కళ్యాణి అరే వద్దు, కోపడకు సూరజ్. నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చో. కళ్యాణి ఎక్కడికెళ్ళిందో వెళ్ళి చూడు. కళ్యాణిని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. కొద్ది రోజుల తర్వాత అనుకున్నా కుదరదు. నువ్వు వెళ్ళినన్నా? నీ స్పీడ్ చూసి బండి నేరుగా ఇంట్లోకి తీసుకెళ్ళిపోతావు అనుకున్నాను. సారీ అన్నయ్య, నేను కాస్త స్పీడ్గానే తోలుతాను. అది నాకు అర్థమైంది. బెంగళూరులో నువ్వెంత స్పీడ్గా తోలేవో అదే స్పీడ్ని ఎక్కడ మెయింటైన్ చేసావంటే అది సెట్ అవ్వదు. నేను బెంగళూరులో ఉన్నానని మీకెలా తెలుసు? సైమన్ సార్ గారు అమ్మాయివే కదా, నాకు తెలుసు. ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? తన స్పీడ్ తగ్గించకపోతే యాక్సిడెంట్ అవుతుంది. నేను స్లోగానే వెళ్తాను. తనెవరో తెలుస్తోందా? నేను ఈ జంక్షన్లోనే కదా బండి తోలుతున్నాను. ఈ ఏరియా చుట్టుపక్కల ఉన్న 90% మంది నాకు తెలుసు. తను సితారా. బెంగళూరులో MSW చేసింది. ఇప్పుడు తనకి డ్రైవర్. తను శివప్రసాద్. నేనిక్కడ ఈ ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేయడానికి కారణమే తనే. హలో. సరే, అక్కడ కూర్చున్నది మీ కూతురా? శివప్రసాద్కి ఇంకా పెళ్లి కాలేదు. మీతో పాటు పాపం చూశాను కదా. కూడా ఒక పాప ఉంటే అది వాళ్ళ పాప అని నిర్ధారణకు వచ్చేస్తారా? మీ కూడా వచ్చిన అమ్మాయి మీ అమ్మాయి అని నేను అన్నానా? అయ్యో, అది మా అన్నయ్య కూతురు. ఆ పిల్లకి నువ్వు అమ్మ అయ్యేటటువంటి వయసు లేదన్న కామన్ సెన్స్ నాకుంది. సారీ, నేను చెప్పినది వాపస్ తీసుకుంటాను. ఊరికే గొడవ పడకండి. సితారా ఉంటావా లేక వెళ్ళొస్తావా? అది ఇంటికి వెళ్తే నాకు బోర్ కొడుతుంది. అయితే నేను ట్యూషన్ అయిపోయాక వస్తాను. అలాగే. అన్నట్టు ఈ ఏరియాలో తోలేటప్పుడు స్పీడ్ని కొంచెం తగ్గించుకోండి. నాకు ఆటో వాళ్ళని చూస్తేనే భయం. ఎప్పుడొచ్చి గుద్దుతారో తెలీదుగా. సరిపోయింది. చుట్టు తిరిగి మా దగ్గరికి వచ్చావా? సిగ్నలే వేయకుండా మీరు యూటర్న్ తీసుకుంటారు కదా, అందుకే చెప్పాను. అరే కాపండి, నువ్వు వెళ్ళు. సితారన్నురా. ఎవరిని గుద్దకుండా ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళాలి. నువ్వురా. వెళ్ళొస్తానమ్మా. మీరు రేపే ఇక్కడి నుండి వెళ్తారనుకున్నాను. అత్తయ్యకు ఆరోగ్యం బాలేదని చెప్పారు, అందుకే మేం వెళ్లాల్సి వస్తోంది. స్కూల్ లీవ్ ఇచ్చినప్పుడల్లా మీరు ఇక్కడికి రావాలి, సరేనా? కళ్యాణి అక్కని ఇక్కడి నుంచి పంపిస్తేనే మేము వస్తాము. ఆహా, ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అక్కే చాలన్నావు. అక్క నన్ను బాత్రూంలో పెట్టి తలుపేసేసింది కదా. దానికి భయపడే నువ్విప్పుడు పిల్లల్ని తీసుకువెళ్తున్నావని నాకు తెలుసు. దాని మనసు ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఎవరికీ తెలీదు. అందుకే నేను కూడా వెళ్ళొద్దని చెప్పలేకపోతున్నాను. జరగరాంది ఏదైనా జరిగితే బాధపడే ప్రయోజనం ఉండదు కదా.
మాయ్కి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ అటెండ్ చేయట్లేదు. మనం ఇంటికి వెళ్ళాక చెప్పుకుందాం. రేపు ఉదయాన్నే బయలుదేరచుగా. రేపు పిల్లలకి స్కూల్ ఉంది. ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్లేలోగా ఆ టైం 10 అవుతుంది. ఇక్కడి నుంచే రెడీ అయి వెళ్ళొచ్చుగా. వీళ్ళ యూనిఫామ్లని నేను తీసుకురాలేదు. అమ్మ గోపి అన్న ఇంటికి వెళ్తానని చెప్పింది. ఇప్పుడేంటంటే వెళ్ళనంటోంది. మీరు ఈ పూటకే వస్తే బాగుంటుందంటోంది. మరి వెళ్ళకపోతే బాగోదు. సరే, అలా అయితే వెళ్ళండి. అన్నయ్య, కళ్యాణి ఎక్కడా? తను పడుకుంది. మిమ్మల్ని ఫేస్ చేయడానికి ఒకలా ఉంటుందనుకుంటా. మీరు వెళ్ళి బయలుదేరుతున్నామని చెప్పండి. తను నిద్రపోయి ఉంటుంది. లేపి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీతి, బయలుదేరతామా? మావయ్య గారితో కూడా చెప్పు బాబు. ఖచ్చితంగా రా. వెళ్ళొస్తాం బామ్మ. సూరజన్నయ్య తమాషాకు చేస్తోంది అనుకుని కళ్యాణి చేస్తున్నవన్నీ పట్టించుకోకుండా వదిలేకండి. తనకేదో సమస్య ఉన్నట్టే నాకు అనిపిస్తోంది. ప్రతి వయసు పెరిగేటప్పుడు తన ఆలోచన ప్రవర్తన మారుతోంది. మనం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇద్దామా? లేకపోతే మనందరికీ ప్రాబ్లమే. ఏంటి ఇంకా పడుకోలేదా? ఇది అడగడానికి నా ఈ టైంకి మీరు వచ్చింది? సర్లే, మా ఇంట్లో అద్దెకునే వాళ్ళ గురించి మంచి చెడులు నేనే చూసుకోవాలి కదా. ఏదైనా తప్పు జరిగితే సరి చేసుకోవాలి కదా. అందుకు వేళ పడాలేదా? దానికి సమయం చూడాలా ఏంటి? నీకేమైనా అవసరం అయితే వెంటనే అడిగి, ఇప్పుడే అడుగు. మీరు తాగున్నారు, రేపు మాట్లాడుకుందాం. నిజమే, కానీ మాట మాత్రం నేను తోడను. అది నాకు అలవాట్లేదు. ఇప్పటి వరకు నీతో ఏమైనా ఒక్క మాట అయినా తప్పుగా మాట్లాడానా చెప్పు? మీరిక బయలుదేరండి. ఒక నిమిషం ఆగు. నేను వచ్చిన విషయం చెప్పని. హరి అద్దె ఇచ్చినంత వరకు అద్దె కోసం ఇంటికి రావాల్సిన అవసరం రాలేదు. 2 సంవత్సరాలు ఏ వివరాలు తెలియలేదు. హరి అనే భార్య సౌదీకి వెళ్ళిపోయిందని చెప్పానుగా. వెళ్తే వెళ్ళని, కానీ అద్దె రావాలి కదా. లేకపోతే సొంత ఇల్లని నువ్వు అనుకుంటే. అన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం. నన్ను చెప్పనివ్వు. నేను అనుకుంటే నువ్వు అద్దె ఇవ్వకుండానే ఇంట్లో ఉండొచ్చు, కానీ దానివల్ల నాకేమైనా ఉపయోగం ఉండాలి కదా. ఇప్పుడు మాట్లాడుతున్నది మీరేనా లేక మీలో ఉన్న మద్యమా? అదేంటి అలా అడుగుతున్నావు? ఇంతవరకు మీరు ఇలా మాట్లాడింది లేదే. ఏంటి అద్దె అడుగుతావా? పిల్లలు ట్యూషన్ ఫీజు ఇవ్వగానే ఇచ్చేస్తాను. ఎప్పుడొస్తాయి? ఇచ్చినప్పుడు ఇస్తాను. కానీ ఇవ్వాలి. మీ దయ నాకేం అక్కర్లేదు, డబ్బు ఇస్తాను, వెళ్ళండి. బాలసుధా, బాలసుధా. అంత తేరగా ఏమి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటానుగా.
అంతా నేనే విన్నాను. మీరక్కడి నుంచి తిరిగి వచ్చే లోపే నాకు ఖచ్చితంగా ఓ పని వెతికి పెట్టండినా. నేను చెప్పాను కదా, షేక్ పిఏ అయినా పర్వాలేదు, ఈ ఊరు తప్ప వేరే ఏ ఊరైనా నాకు పర్వాలేదు, ఏ పని అయినా చేస్తాను. ఓ, నేనిప్పుడు ఒక కంపెనీలో ఉన్నాను. కొత్త కొత్త రకాలుగా బట్టలు ఉతికి ఆరేసే పని చేస్తున్నాను. ఏంటి లేదా? చెరువులు అంటే ఒక విశాలమైన కంపెనీ. అది వచ్చి మీరెళ్ళి 5-6 సంవత్సరాలు అవుతుంది కదా. అలాగే బ్రిడ్జి పడగానే మరే ఏరియా కూడా డెవలప్ అయింది, స్థలాలు కూడా రేటు పెరిగాయి. సెంటు 7 లక్షల రూపాయలన్నా కూడా ఎక్కడా దొరకట్లేదు. అంతేకాకుండా ఇప్పుడు టూరిస్ట్ సెంటర్ అయిపోయింది, అన్నిటికీ రేట్లు పెరిగాయి. అప్పటికీ ఇప్పటికీ ఏ మార్పు లేని వాడిని నేను ఒక్కడే. అది సరేలే, తర్వాత సుమేష్ వచ్చాడు. ఓ, ఇప్పుడు తను పెద్ద ఆన్లైన్ బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. అయితే సరే, నేను ఉంటాను. తర్వాత ఆ వీసా గురించి మర్చిపోకన్నానా? నువ్వు ఈరోజు త్వరగానే వచ్చేసావా? రే, తర్వాత గల్ఫ్ నుంచి మసీద్ అని ఫోన్ చేశారు. తన పాత బుల్లెట్ అమ్మబోతున్నాడట. ఎవరు వాడకుండా షెడ్ లో పడి తుప్పు పెట్టిపోతుందట. ఇప్పుడు ఎందుకు బుల్లెట్? నీకిప్పుడు బైక్ కూడా ఉంది, నా దగ్గర ఒక సైకిల్ కూడా లేదు. అతను మర్యాదగా బతకాలని అనుకుంటున్నాడు, అది మీకు లేదు కదా. నాకేంటి అంతస్తులో తక్కువ? ఇన్ని సంవత్సరాలు కదా, నేనేమన్నా తగ్గానా చెప్పు? తగ్గానారా? అది నేను అన్ని ఖర్చులు చూసుకోవడం వల్లే కదా. మరేంటే, నువ్వు బయటికి పనికెళ్తున్నప్పుడు ఇంట్లో పని అంతా నేనే కదా చేస్తూ ఉన్నాను. మీరు వేసుకున్న షర్టు పంచ ఉతకడం అంత పెద్ద పని చెప్పండి. ఎరా, ఆ బుల్లెట్ గురించి ఏదైనా చెప్పి వెళ్ళరా. 25,000 వాళ్ళ మనుషులకు గాని ఇస్తే బండి మాత్రం మన దగ్గరకు వచ్చేస్తుందిరా. మిగతాది అప్పుడప్పుడు ఇస్తే చాలు. అన్నయ్య, కుటుంబ సొమ్ముని అమ్మి నేను దీన్నేం కొనలేదు. దేవుడి మీద నమ్మకం కంటే నా మీద నమ్మకంతోనే ఇప్పుడు ఇవన్నీ నేను సంపాదిస్తున్నాను. అర్థమైందా? ఆశా వాళ్ళ ఇంట్లో లక్షలు ఇవ్వబట్టే నువ్వు ఎలా బ్రతుకుతూ ఉన్నావో చూసావు కదా. ఈ డిపార్ట్మెంట్ నుంచి 100 రూపాయలు కూడా రావు కాబట్టే ఇప్పుడు నీ ముందు నేను అడుక్కుంటూ ఉన్నాను రా. రే, చెప్పరా, ఆ బుల్లెట్ నేను చేద్దామరా? నీకు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఏదైనా సరే నువ్వు కొనుక్కో అన్నయ్య. దానికి నీ సలహాలేమీ అక్కర్లేదు. కష్టపడి పని చేయలేకపోతున్నాను కాబట్టే నీ దగ్గర నేను అడుక్కుంటున్నాను, లేదంటే నేనే చేస్తాను. ఇక పైన నువ్వేం చేయబోతున్నావు? నువ్వు మాత్రమే కాదు, జైల్లో ఉన్న వేణన్న చెప్పినా సరే నేను భయపడకుండా ఉంటా. డబ్బున్న బలమే అనుకో. అయ్యో, తెలియకుండా పోయిందే, ఎవరు చెప్పను కూడా లేదే. నా చేయి పట్టుకొని నడిచి ఇంత ఎదిగినవాడు నాకు నీతులు చెప్తున్నాడంటే నమ్మలేకపోతున్నా. నేను ఒకసారి నిన్ను చూసుకుంటానే, ఏంటి సరేనా? రేయ్, అలక్కరా. మిగతా వాళ్ళు బాగా సంపాదిస్తూ బాగున్నారని మీరేమీ అసూయ పడక్కర్లేదండి. 7 సంవత్సరాల్లో వాళ్ళకి కావాల్సిన షేర్లు తీసుకుని బాగానే ఉన్నారు. ఇక మనిద్దరం వాళ్ళిద్దరికి బానిసల్లా ఉండాల్సిందే. అమ్మా, నా బంగారు తల్లి, ఆడుకుంటున్నావా? రా తల్లి, నానమ్మ దగ్గరకు రా. అత్తయ్య, రా. ఒంట్లో బాగలేదు కదా, పాపని ఎత్తుకోకండి. నా మనవరాళ్ళు ఎత్తుకుంటే నీకెందుకే బాధ? ఊరికే ఏదో ఒకటి అడగకండి. మీరు నా పాపని ఎత్తుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. ఏమిట్రా, ఇదొక్కతే కష్టపడి కన్నదా బిడ్డని? ఏమిటాశా? అత్తయ్య అసలు నుంచోలేకపోతున్నారు, ఇంకా ఆస్తమా వేరే ఉంది. పాపని ఎత్తుకొని ఎక్కడైనా పడిపోయారంటే అందుకే ఎత్తుకోవద్దని చెప్పాను. ఇదా విషయం? నువ్వు ఊరికి వెళ్ళి ప్రశాంతంగా రూమ్ లో కూర్చో. ఎంతసేపని రూములోనే కూర్చోమంటావు? నేను కాసేపు బిడ్డ దగ్గర కూర్చుంటే అది వెళ్ళి పని చేసుకుంటుందని వచ్చాను. నాతో ఎందుకు ఇప్పుడు అందరూ ప్రేమగా ఉన్నారని నాకు తెలుసు. నా ఇంట్లో నుండి 25 లక్షలు ఇంకా 2 బిల్డింగ్లు ఇచ్చినందువల్లేగా. దానికి ముందు దాకా మీరు నన్ను ఇక్కడ నుండి ఎలా పంపించాలనేగా ఆలోచిస్తూ ఉన్నారు. నీ ఆస్తులు అంతస్తులు నాకెందుకు? ఉన్న 4 నాళ్ళు బిడ్డలతో ఆడుకుంటూ కళ్ళు మూస్తాను. నాకివ్వవే. మీతోనే కదా చెప్తున్నాను పాపని తీసుకోవద్దని. అమ్మాయిలంటేనే మీకు అసలు ఇష్టం లేదుగా, ఇప్పుడు ఎలా మారిపోయిందా? నీకు చూస్తే ఏవేవో వ్యాధులు ఉన్నాయి. నీ చేతికున్న మురికి, నోట్లో వచ్చే ఎంగిలే చాలు బిడ్డకేదైనా రోగం రావడానికి. ఈ కాలం చాలా వేరమ్మా. జాగ్రత్తగా లేకుంటే బిడ్డకు కొన్ని నిమిషాల్లోనే వ్యాధులు వస్తాయి. పాపని లైవు రావే తల్లి.
అది బంగారు కొండ. మీ కొడుకు మీకేం చెప్తున్నారో మీకు అర్థమైందా? ఇక పైన మీరు తనని అసలు ఎత్తుకోకూడదు. నా కూతురు విషయం నేనే చూసుకుంటాను. అమ్మా, నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలి అనిపిస్తుందమ్మా. నిజం చెప్పనా, మాకొక పిల్లగాని ఉంటే ఇప్పుడే నీ ఒళ్ళో కూర్చోబెట్టేవాడమ్మా. ఏం చేయమంటావు? లేదు కదా. అత్తయ్య, ఈ ఇంట్లో మొదటిగా పుట్టింది వేణు బిడ్డని. ఆడపిల్లని తెలియగానే కనీసం ఆ బిడ్డ మొహం కూడా చూడలేదు కదా మీరు. కానీ ఇప్పుడు చూడండి, మీ ఆఖరి కొడుకు బిడ్డను కూడా ఎత్తుకొనివ్వడం లేదు. చేసిన పాపాలన్నీ గుర్తొచ్చేలాగా దేవుడు ఇలాగే తిరిగిస్తుంటాడు అత్తయ్య.